గత పాలకుల్లాగా కార్మికుల సమస్యలపై దర్వాజాలు బంద్ పెట్టి నిరంకుశత్వంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించిందని అన్నారు కోదండరాం. ఇక సరూర్ నగర్ సర్కిల్ కార్యాలయంలో జీహెచ్ఎంసీ కార్మికుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇక హైదరాబాద్ మహానగరంలో జీహెచ్ఎంసీ కార్మికులు చేస్తున్న సేవ రాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తుందన్నారు. ఇక కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంతో చర్చిస్తామన్నారు కోదండరాం. మున్సిపల్ కార్మికులకు సంబంధించి మాట్లాడుకోవాల్సినవి ఉన్నాయి. ఒకటేంటంటే క్లాస్ 4 ఉద్యోగుల్లో అర్హతలు ఉన్నటువంటి వాళ్లకు ప్రమోషన్లు ఇవ్వాలి. రెండవది, చాలా మంది అవుట్ సోర్సింగ్ లో పనిచేస్తున్నారు, వాళ్ళ జీతాలు కూడా మరి మారుతున్న ధరవరులకు తగ్గట్టుగా పెంచాలి. మూడోది ఏంటంటే హెల్త్ కార్డ్ అనేది అలాంటి అవసరం. ఈ మూడు కూడా చాలా కీలకం. వీటితో పాటు నాలుగవది, ఒకటి మనం పూర్తిగా ఈ చెత్త ట్రాన్స్పోర్ట్ అనేది ప్రైవేట్ కి అప్పచెప్పటం కుదరదు, అది మంచిది కాదు. కోవిడ్ సమయం వచ్చినప్పుడు ఏ ప్రైవేట్ కంపెనీ కూడా హైదరాబాద్ లో చెత్త ట్రాన్స్పోర్టేషన్ చేయలేకపోయింది. అంతిమంగా జిహెచ్ఎంసీ కార్మికులే ఆ పని నెత్తినేసుకొని ఆ కష్టకాలంలో ప్రజలను ఆదుకున్నారు. మరి దాన్ని వారు చేసిన త్యాగాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ట్రాన్స్పోర్ట్ రంగాన్ని కూడా ప్రైవేట్ చేయకుండా మున్సిపాలిటీ తన బాధ్యతగా నిర్వర్తించాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. అందుకోసం ప్రభుత్వాన్ని కూడా మరి పెద్దలు సంజీవరెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వాన్ని కూడా కలుసుకుంటాం, మాట్లాడతాం. సమస్యల పరిష్కారానికి మా వంతు కృషి కొనసాగుతాయి. మున్సిపల్ కార్మికుల యొక్క సమస్యలు చాలా కాలంగా పెండింగ్ ఉంటున్నాయి. అవి సమస్యలు పరిష్కారం చేయాలని ప్రభుత్వంతో కోరుతా ఉన్నాము. ముఖ్యమంత్రి గారు మరి ఆయన్ని ఇప్పుడు మున్సిపల్ అఫైర్స్ చూస్తున్నారు కాబట్టి ఆయనతో చెప్పి ఒక సమావేశం ఏర్పాటు చేయించడానికి ప్రయత్నం చేస్తామని నేను మీతో మనవి చేస్తా ఉన్నాను.